మోహన్ మాస్టర్ మైండ్ ఎడ్యుటెక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మీకు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు గురించి పూర్తి సమాచారాన్ని మీకు ఇస్తున్నాను. కాబట్టి వీడియోని క్విట్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు చూడండి. ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చాలామంది స్టూడెంట్స్ అడిగారు, సార్ ఈ కోర్సు చేస్తే ఎలా ఉంటుంది అని. వాళ్ళ కోసం అని చెప్పి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే ఏంటి అంటే, అసలు ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు కనుక చేస్తే ఎక్కడెక్కడ మనకు జాబ్స్ వస్తాయి, ఎంత జీతంలో వస్తాయి, ఓన్లీ మన భారతదేశంలో చేయొచ్చా లేదా విదేశాల్లో కూడా చేయొచ్చా అనే విషయాన్ని ఇక్కడ మీకు పూర్తిగా డీటెయిల్గా చెప్తున్నాను అనమాట. ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది హోటల్స్లో, రెస్టారెంట్స్లో, రిసార్ట్స్లో, క్యాటరింగ్, ట్రావెల్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్స్లో, ఫుడ్ అండ్ బ్యావరేజ్, హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీసు మేనేజ్మెంట్, ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్మెంట్ వంటి రంగాలలో ప్రొఫెషనల్ నైపుణ్యం నేర్పించే కోర్స్ మాట. ప్రొఫెషనాలిటీ అంటే స్కిల్. ఓకే, ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అయితే ఏమి నేర్పుతారు, ఏంటంటే నేర్పుతారంటే కస్టమర్ సర్వీస్ ఒకటి, హోటల్ ఆపరేషన్ ఒకటి, ఫుడ్ ప్రొడక్షన్ ఒకటి అంటే కుకింగ్, హౌస్ కీపింగ్ స్కిల్స్, ఫ్రంట్ ఆఫీస్ హ్యాండ్లింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఈవెంట్ ప్లానింగ్, హాస్పిటాలిటీ ఎటిక్వేట్, మార్కెటింగ్ అండ్ సేల్స్ ఇన్ హోటల్ ఇండస్ట్రీ, టూరిజం మేనేజ్మెంటు, క్యాటరింగ్ అండ్ రెస్టారెంట్ మేనేజ్మెంటు, పర్సనాలిటీ డెవలప్మెంట్. సో ఈ కోర్సు అనేవి మనకు నేర్పిస్తారు. ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేయడానికి క్వాలిఫికేషన్ ఏంటి ఉండాలి? ఒకవేళ మీరు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకోండి, 10th క్లాస్ కానీ 12th క్లాస్ కానీ ఉండాలి. ఈ కోర్సు తాలూకు డ్యూరేషన్ ఓన్లీ 1 to 2 years మాత్రమే ఉంటుంది. రెండవది డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, దీన్ని BHM, దీనికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. 3 years ట్రైనింగ్ అనేది ఉంటుంది. అలాగే సర్టిఫికేట్ కోర్స్ మీరు చేయదలుచుకుంటే 10th చేయొచ్చు లేదా ఇంటర్మీడియట్తో చేయొచ్చు. దీని తాలూకా డ్యూరేషను 6 months నుంచి 1 year, 6 months నుంచి 1 yearలో కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. MBA ఇన్ హోటల్ మేనేజ్మెంట్, MBA అంటే మీకు తెలుసు కదా, డిగ్రీ పాస్ అయిన తర్వాత MBA మనం తీసుకున్నప్పుడు దాంట్లో హోటల్ మేనేజ్మెంట్ మనకు నేర్పిస్తారు. ఈ కోర్స్ తాలూకా డ్యూరేషన్ మనకి 2 years ఉంటుందన్నమాట. రైట్, ఈ హోటల్ మేనేజ్మెంట్కి ఎంట్రన్స్కు పరీక్షలు కూడా ఉంటాయి. నేషనల్ లెవెల్ ఎగ్జామ్ ఉంటుంది, స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఇన్స్టిట్యూట్ లెవెల్ ఎగ్జామ్ ఉంటుంది. సో 3 రకాలైన ఎగ్జామ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసిన తర్వాత మనకి ఉద్యోగ అవకాశాలు అంటే మనకి ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి? హోటల్ మేనేజర్గా వస్తాయి, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్గా వస్తుంది, చెఫ్ లేదా కుక్గా వస్తుంది, క్యాటరింగ్ మేనేజర్గా వస్తుంది, హౌస్ కీపింగ్ మేనేజర్గా వస్తుంది, ట్రావెల్ అండ్ టూరిజం మేనేజర్గా వస్తుంది, ఈవెంట్ మేనేజర్గా వస్తుంది, క్రూజ్ షిప్ స్టాఫ్గా వస్తుంది, రెస్టారెంట్ మేనేజర్గా వస్తుంది, క్యాబిన్ క్రూ అంటే ఎయిర్లైన్స్లో క్యాబిన్ క్రూగా వస్తుంది, రిసార్ట్ మేనేజర్గా వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇంకా రంగాలంటే డిఫరెంట్ సెక్టర్స్ అనుకోండి. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దాంట్లో ఒకటి హోటల్స్ అండ్ రిసార్ట్స్లో మీరు జాబ్ చేయొచ్చు, రెస్టారెంట్లో జాబ్ చేయొచ్చు, ఎయిర్లైన్స్లో జాబ్ చేయొచ్చు, క్రూజ్ లైన్స్లో మీరు జాబ్ చేయొచ్చు, టూరిజం ఇండస్ట్రీలో జాబ్ చేయొచ్చు, ఈవెంట్ అండ్ మేనేజ్మెంట్ కంపెనీస్లో జాబ్ చేయొచ్చు, ఫాస్ట్ ఫుడ్ చైన్స్లో మీరు జాబ్ చేయొచ్చు, హాస్పిటాలిటీ కంపెనీస్లో కూడా మీరు జాబ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, అయితే జీతం ఎలా ఉంటుందంటే ఫ్రెషర్స్కి అయితే 15,000 నుంచి 30,000 వరకు ఉంటుంది నెలకి. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 40,000 నుంచి 70,000 వరకు ఉంటుంది. అదే కనుక మీరు విదేశాల్లో జాబ్ చేసినట్లయితే జీతం అనేది లక్షల్లో ఉంటుందన్నమాట. ఈ హోటల్ మేనేజ్మెంట్కి మంచి భవిష్యత్తు ఉంది. సో టూరిజం ఇండస్ట్రీ పెరుగుతుంది కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మన భారతదేశంలో కాకుండా విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఎంటర్ప్రెన్యూర్షిప్కి అవకాశం ఉంది, అంటే సొంతంగా మనం ఏదైనా చేసుకోవచ్చు. హై శాలరీ ప్యాకేజెస్ ఉన్నాయి. సృజనాత్మకతను ప్రదర్శించే రంగం అంటే మీరు తెలివితేటలు, మీ టాలెంట్ని చూపించుకున్న రంగం ఇది. సో ఈ రకంగా ఏంటంటే ఇది చాలా మంచి కోర్సు. ఒకవేళ మీకు నచ్చితే చక్కగా ప్లాన్ చేసుకుని ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ఉన్నత ఉద్యోగాలు సంపాదించి మీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ మోగించండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఎయిర్ హోస్టెస్ కోర్సు గురించి మీకు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, యువర్ మోహన్ సార్.